భాగంగా మనము శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ఉన్నాం. ధర్మరాజాదులు 16 గుర్రములు కూర్చున్నటువంటి 16 గుర్రాలు కూర్చున్నటువంటి రథం మీద బయలుదేరినాడు హస్తనాపురానికి. ధర్మరాజు అత్యంత వైభవంగా అలంకరించబడిన హస్తినలో ప్రవేశించినాడు. పందిళ్ళు, అరటి స్తంభములు, పోక చెట్లు, పూర్ణ కుంభముల మధ్య నుంచి ధర్మరాజు బృందం సాగింది. ఆబాల వృద్ధులు మంచి వస్త్రములు, ఆభరణములు ధరించి సుగంధ ద్రవ్యములు అలంకరించుకున్నారు. వారు ఆనందమున ఒకరిని ఒకరు పలకరించుకొనొచ్చు, ఆలింగనము చేసుకొనొచ్చు, అభినందించుకొనొచ్చు సంబరముగా పురవీధుల నెట్టినారు. ధర్మరాజు రథంలో పిడారు రాజమార్గం మెట్టసాగింది. పుణ్యస్త్రీలు మేడల మీద నుంచి పూలు, అక్షితలు, నృత్యములు ధర్మరాజు మీద కురిపించినారు. వీళ్ళు ఊరేగింపుగా వస్తూ ఉంటే ధర్మరాజు మీద, ఈ రథం మీద అంతఃపురంపై నుంచి ప్రజలందరూ కూడా పుష్పాలు, కొంతమంది నృత్యాలు, కొంతమంది అక్షితలు అవి చల్లుతున్నారు. అది చూడగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసినట్టుగా ఉంది. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిస్తే ఎలా ఉంటుందో అలా ధర్మరాజు మీద కురుస్తున్నాయి పుష్పాలు. సముద్రం నందు అలల వలె ప్రకాశించు హస్తినాపురము జనుల మాటల గలగలచే సముద్ర ధ్వని వలె ప్రకాశించింది. ధర్మరాజు రాజమార్గమున పయనించి రాజగృహము సమీపించినాడు. అప్పుడు బ్రాహ్మణ సుమంగళులు మంగళహారతులు ఉన్నది ద్రవ్యములతో ధర్మరాజును ఎదురేగినాడు. మంగళహారతి ఇవ్వడం కోసం బ్రాహ్మణ స్త్రీ మంగళహారతులు తీసుకుని వచ్చినాడు. ధర్మరాజు ఏనుగు మొగసాల వద్ద రథము దిగినాడు. ధౌమ్య ఎవరు? పాండవులకు పురోహితుడు, రాజపురోహితుడు. పాండవులతో పాటే ఈ ధౌమ్యుడు కూడాను అరణ్యవాసంకి వెళ్ళినాడు. 12 సంవత్సరాలు కదా అరణ్యవాసంలోనే ఉన్నాడు. అంటే శిష్యులు ఎంతగా గురువును ఆకట్టుకున్నారో ఆలోచించారు. గురువే శిష్యుల వెంట ఉండాలంటే అంత సమస్య కాదు కదా. ఆయనకేమి తపశక్తి లేదనుకుంటున్నారా? ఏమో చేతగానే వాడ తిండిలో కనుక్కుంటున్నారా ఏమన్నా? అతనికి తిండి లేక వాళ్ళు ఏమనుకోలేదు. సర్వసమర్థుడు, ధర్మమూర్తి, సర్వసమర్థుడు, సద్గురువు కూడా ధౌమ్య మహర్షి. ఎలా చెప్పగలము అంటే అరణ్యవాసం చేసి అరణ్యవాసానికి వీళ్ళు బయలుదేరతారు. పాండవులందరూ బయలుదేరి వస్తూ ఉంటే ప్రజలు మ్యాక్సిమం చాలామంది ధర్మరాజులనే వెంట నచ్చినారు. వద్దండి మీరందరూ రావద్దు, ఊరు బయటకు వచ్చిన తర్వాత కూడా అట్లే వస్తూ ఉంటే వెళ్ళిపోండి మీరు, మేము వెళ్తామని చెప్తున్నారు ధర్మరాజు. చెప్తుంటే వినడం లేదు స్వామి, అధర్మబద్ధంగా ఉండేటువంటి ఆ కౌరవుల పంచన పడి ఉండడం కంటే ధర్మబద్ధంగా అనుకుని మీ పంచన పడి ఉండడం మాకు మంచిది. మా ఫుడ్ గురించి, మా భోజనం గురించి మీరు ఆలోచన చేసే పని లేదు. ఆకులు అలుగులో మీరేం తింటే మేము ఏవే తింటాం. మా గురించి మీరు యోచన చేసే పని లేదు. మీతో పాటు ఉంటే మా పంట మంచిది అవుతుంది, కాబట్టి మేము మీతో పాటే వస్తామని చెప్పేసి చాలామంది బ్రాహ్మణులందరూ వచ్చేసారు. ఇంకా ధర్మబద్ధంగా ఉండాలనుకునే వాళ్ళందరూ వచ్చేసారు. వద్దంటున్నా వస్తున్నారు, ఏమన్నీకి లేదు. ఆ విధంగా ఆ రోజంతా వాళ్ళు నడిచి గంగానది తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు కింద విశ్రమించారు, సంధ్యాదులు పూర్తి చేశారు. కానీ ధర్మరాజుకు మనసు లేదు. అయ్యో మేము అరణ్యం పాలైనా నేను బాధ కంటే ఇంతమంది వెనుకబడి వస్తున్నారే, అన్నీ త్యజించి మన వెంట వస్తున్నారే. వాళ్ళ భార్యలేమి, పిల్లలేమి, బంధువులేమి, స్నేహితులేమి, ఇల్లేమి, పొలమేమి, స్థలమేమి, గొడ్డు గోదావరి పశువులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వదిలేసి మాతో పాటు వస్తున్నారే, నన్ను నమ్ముకొని వస్తున్నారు. వీళ్ళని ఎలా చూసుకోవాలి? ఒక రాజుగా నేను వదిలేది లేదు కదా. మీ కర్మబద్ధి మీరు ఎట్లా ఎవరితో తెచ్చుకుని తినండి బతకని చెప్పనీకి లేదు కదా. రక్షణ పోషణ చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఒక రాజుగా. నాకు ఎలా చేయాలి? ఈ అరణ్యంలో ఏం దొరుకుతుంది?
ఇంతమందికి నేను ఎలా భోజనం పెట్టగలను అని చెప్పేసి చింత చుట్టుకునేది. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? వాళ్ళతో పాటు దౌమి మహర్షి వచ్చిన గురువు దగ్గరికి పోయేసి, గురుదేవ పరిస్థితి చూడండి ఎంత క్షమంగా ఉన్నది, వీళ్ళందరూ త్యాగంతో అన్నీ వదిలేసి నా వెంట వచ్చినారు, వీళ్ళకు నేనేమీ చేయలేకపోతున్నాను, వీళ్ళకు భోజనం ఎలా, సదుపాయాలు ఎలా చేయాలి, ఎంత వద్దన్నా వీళ్ళు వారించినా వస్తున్నాను, ఏం చేయాలి అన్నాడు. అడిగితే దౌమి మహర్షి చెప్పాడు, నేను నమ్మి వచ్చినారు కాబట్టి ధర్మనందన, ధర్మానికి వాళ్ళు వత్తాసు పలుకుతున్నారు, ఇంతమంది నీకు అభిమానులు ఉన్నారని సంతోషపడవలసిన విషయం. ఎవరి కోసము ఇట్లా ఎవరు రారు కదా, తమ సంసారాన్ని వదిలిపెట్టేసేసి నీ కోసం వస్తున్నారంటే మీరు ఎంత ధర్మముక్తులో కాబట్టి మీ ధర్మానికి మెచ్చి, మీరు అనే మంచితనానికి మెచ్చి మిమ్మల్ని వదిలిపెట్టలేక మీ మీద అంత ప్రేమ పెంచుకుని ఉన్నారు కాబట్టి వీళ్ళంతా వస్తున్నారు. వాళ్ళందరినీ బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అయితే వీళ్ళకి భోజనం ఎలా పెట్టాలని అనుకున్నాం, అంతే కదా. సరే, ఈరోజు రాత్రికి రాత్రే నేను సూర్యనామాలతో 105 మంత్రాలు రాస్తాను, అష్టోత్తర శతనామాలు. ప్రభాత కాలంలో నేను నిద్రలేచి స్నానమాచరించి సూర్యభగవానుడు ఉదయించేటప్పుడు ఆ అష్టోత్తర శతనామావళికి ఉచ్చరించి సూర్యభగవానుడి ప్రత్యక్షమవుతాడు. సూర్యభగవానుడిని ప్రత్యక్షమవుతాడంతే అన్నాడు. అంటే గురువు ఎంత గొప్పవాడే ఉన్నారు ఇక్కడ. సూర్యభగవాను ప్రత్యక్షం చేసేంత శక్తి అనుకుందంటే దౌమి మహర్షి ఎంత గొప్పవాడే ఉండాలి. ఈయన మాట అక్షరాల నిజమైంది అక్కడ. అసలు అంటే దేవతలతో కూడా సంభాషించి, స్వామి ఈ విధంగా నేను ధర్మరాజు చేత పలికించబోతున్నాను, నువ్వు ప్రత్యక్షం కావాలి, ఆయనకు వరం ఇవ్వాలి, ఇదంతా మంత్రాలు జరుగుతున్నాయి కదా అయ్యేది. అంటే దేవతలతో కూడా మాట్లాడగలిగే శక్తి ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. తిండి తిప్పలేక వచ్చినప్పుడు కాదు, శిష్యుల వెంట సర్వసమర్థుడు ఆయన. ఆ విధంగా దౌమి మహర్షి రాత్రికి రాత్రే కూర్చొని సూర్య భగవానుని మీద అష్టోత్తర శతనామాలు రచించినాడు. తాళపత్రాల మీద రచించి ధర్మరాజు నిద్రలేవగానే రాత్రంతా మేలుకొని కష్టపడ్డాడు. తెల్లవారుగానే అతన్ని లేపి స్నానమాచరింపజేసి అతని చేత అష్టోత్తర శతనామాలను ఉచ్చరింపజేస్తాడు. సూర్యభగవానికి అర్ఘ్యమిప్పించి అష్టోత్తర శతనామావళి పూర్తి కావడం ఆలస్యం లేదు, దగదగాయమానంగా దేదీప్యమానంగా వెలుగొందుతూ బంగారు కిరణాలు తేజోవంతంగా వెదజల్లుతూ సూర్యభగవానుడు ప్రత్యక్షమాడాడు. ఆకాశంలో కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్నాయి. ధర్మరాజు శిరస్సు వంచి నమస్కరించినాడు సూర్యభగవానుడికి. అప్పుడు ధర్మనందన సూర్యభగవానుడు అంటాడు, ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను స్వామి, మీ ఆశీర్వాదం మాకు కొండంత బలం అవుతుంది. నన్ను ఆశ్రయించి ఇంతమంది వచ్చి ఉన్నారు, వీళ్ళకందరికీ నేను ఏ విధంగా భోజనం పెట్టాలనేటువంటి చింత చుట్టుకున్నది, నాకు ఆ చింతను తొలగించండి అన్నాడు. తప్పకుండా. ఇలా అనగానే ఒక అక్షయ పాత్ర వచ్చేసింది చేతిలోకి. అక్షయ పాత్ర ఇలా అనగానే అది వచ్చేసి ధర్మరాజు చేతిలోకి వచ్చేసింది. ధర్మనందన, ఈ అక్షయ పాత్ర పూజించి వస్త్రము కానీ ఏదైనా ఆకు కానీ కప్పి, మీకు ఫలానా ఆహార పదార్థం కావాలి అంటే ఆయా ఆహార పదార్థం దాంట్లో ఉత్పత్తి అవుతుంది. తోడుకున్నంత ఎంత కావాలో తోడుకుంటే మూత మాత్రం కొద్దిగా జరిపి తీసుకోవచ్చు. ఎంత తోడుకుంటూ ఉంటే అంత వస్తూనే ఉంటుంది. తర్వాత మీకు ఇంకా ఏమన్నా వేరే కావాల్సి వస్తే ఏది అడిగితే అది ఈ అక్షయ పాత్ర ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఒక్కసారి అందరూ భోజనం అయిన తర్వాత ఆయా ఇల్లాలు కూడా పూర్తిగా తిన్న తర్వాత దాన్ని కడిగి వేస్తే మళ్ళా పూట వరకు ఇవ్వదు. మీరు తోడుకుంటుంటే ఏమి కావాలంటే తోడుకుంటుంటే వస్తూనే ఉంటుంది. ఎంతమందికైనా భోజనాలు పెట్టవచ్చు. అబ్బా, చాలా సంతోషం స్వామి, నా చింతను తొలగించినారు, మీకు శతకోటి వందనాలు చెప్పేసి ప్రణామాలు చేస్తాను. ఈ విధంగా మీకు 12 సంవత్సరాలు భోజనం పెడుతున్నాను సూర్యభగవాను. 12 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయితే నా దృష్టి. వీళ్ళు అరణ్యవాసం వదిలేసేసి అయిపోయి అజ్ఞాతవాసంలో అడుగు పెట్టినారా, అక్షయపాత్ర ఆకాశ మార్గంలో వెళ్ళిపోయింది సూర్యభగవానుడి.
ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు భోజనం పెట్టింది. వాళ్ళకి ఏ లోటు లేకుండా నేను అంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అక్షయ పాత్రను కల్పించగలిగినటువంటి శక్తి ఎవరికి వచ్చింది అంటే ఈ గురువు ద్వారా వాళ్ళకి వచ్చింది, పాండవులకు. కాబట్టి గురువు సర్వసమర్థుడై ఉండి కూడాను పాండవులను అనుసరించినాడు అంటే పాండవులు ఎంత ధర్మమూర్తులై ఉంటేనో, ఎంత జ్ఞానవంతులై ఉంటేనో, శిష్యులు ఎంత గొప్పవాళ్ళై ఉంటేనో గురువు కూడా వాళ్ళ వెంట నడవలేడు. అటువంటి విశ్వాసాన్ని పొందినటువంటి వాళ్ళు ధర్మరాజాదులు. దౌమ్య మహర్షిని మరియు ధృతరాష్ట్రులను ముందుంచుకొని ధర్మరాజు రాజగృహమున ప్రవేశించినాడు. గృహదేవతలను పూజించినాడు. బాహ్యగృహమునకు వచ్చినాడు. నగరమునందంతటను పూజలు జరిపించుటకు తగిన మనుషులను పంపినాడు. నగరమందంతటను పూజలు అంటే ఇతర గ్రామ దేవతలు ఉంటారు కదా, ఆయా దేవతలందరికీ కూడా పూజలు జరిపించడం కోసం అనేసి మనుషులను పంపించినాడు. మనము కూడా ఇక్కడ మన షిరిడి సాయిబాబా వారి వార్షికోత్సవం చేస్తున్నప్పుడు ఈ గురు పౌర్ణమి చేస్తున్నప్పుడు కూడాను గురు పౌర్ణమి రోజు దేవస్థానం నుంచి ఈ ఊరిలో ఉండేటువంటి ప్రతి దేవతామూర్తి, ప్రతి గ్రామ దేవతకు దాదాపు 20-30 దేవస్థానాలు ఉంటాయి కదా, ప్రతి దేవతామూర్తికి కూడాను ప్రసాదం మరియు కొబ్బరికాయ ప్రసాదంగా పంపిస్తున్నారు. ఈ దేవస్థానం నుంచి ఒక ఆచారంగా సాగుతుంది. ఆనాడు అప్పుడు కూడాను ధర్మరాజు కూడాను నగరమునంతటను పూజలు జరిపించుటకు తగిన మనుషులను పంపినాడు. బ్రాహ్మణులకు గోవులను, బంగారు నాణ్యములను సంభావనలుగా ఇచ్చినాడు. సంభావనలుగా బ్రాహ్మణులు ఆశీర్వాద ధ్వనులతోనూ, శంఖములు, భేరులు మున్నగు మంగళవాద్య ధ్వనులతోనూ భూమి ఆకాశం ప్రతిధ్వనించింది. శుభమా అని అడుగు పెడుతుంటే అశుభమా అంటూ చారువాకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. ఆ చారవాకుడు ఎవరు అంటే రాక్షసు, బ్రాహ్మణ రూపంలో వచ్చినాడు. దుర్యోధనుడికి మిత్రుడు. ధర్మరాజును ఆశీర్వదించుచున్న బ్రాహ్మణ సమూహమున చారువాకుడు అనే బ్రాహ్మణ వేషధారి ఉండేది. వేషధారి అంటున్నారు ఇక్కడ. అతడు ధర్మరాజు ముందునకు పోయి, మహారాజా, బ్రాహ్మణులు నన్ను వారి ప్రతినిధిగా పంపినారు. ఈ బ్రాహ్మణులు నన్ను వాళ్ళ ప్రతినిధిగా మాట్లాడాలని పంపినారు ముందుకు. కాబట్టి వాళ్ళందరి తరపున నేను మాట్లాడుతున్నాను. వారు చెప్పమని మాట చెప్తున్నా, విను అన్నాడు. చెప్పు అన్నాడు. ధర్మరాజు రాజ్యము కొరకు తన బంధుజనులను అందరినీ చంపినాడు. ఏం గొప్పడా ఏమి? తన స్వార్థం కోసం తన బంధుజనులందరినీ చంపినాడు ధర్మరాజు. అన్నలను, తమ్ములను, కొడుకులను హతమార్చినాడు. గురువని ఎంచగా ద్రోణుని చంపినాడు. తాత అని చూడక భీష్ముని చంపినాడు. ఇన్ని పాపములు చేసిన వాడు రాజ్యం చేయుటకు తగడు అన్నాడు. ఈ బ్రాహ్మణుల తరపున నేను మాట్లాడమన్నాను, నేను మాట్లాడుతున్నాను అంటాడు మధ్యలో. ధర్మరాజు ఏం గొప్పడని, అతనికి ఏం అర్హత ఉందని రాజ్యపాలన చేయడానికి, తన స్వార్థం కోసమని తను రాజు కావాలని ఉద్దేశించేట అన్నగారిని, తమ్ముళ్లను, బంధువులను, కొడుకులను అందరినీ చంపేస్తాయి. గురువుని చూడకుండా గురువుని చంపేస్తే, తాతని చూడకుండా భీష్ముని చంపేస్తే, తను ఎంత మూర్ఖుడు, ఎంత దుర్మార్గుడు, అంత పాపాలు చేసినటువంటి వాడు ఇటువంటి ధర్మరాజు ఏ విధంగా రాజ్యపాలన చేయడానికి అర్హుడు అని వీళ్ళందరూ అడగమని అడుగుతున్నారు అన్న. చారువాకుని మాటలు విన్నాడు ధర్మరాజు. నిర్విన్నుడైపోయినాడు. మొహమంతా ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటి మొహం అనేది ఒక్కసారిగా సప్పగా అయిపోయింది. ఇంత అందరూ మంగళవాద్యాలతో ప్రజలందరూ సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. బ్రాహ్మణ మంగళ స్త్రీలందరూ వచ్చేసి స్వాగతం పలికినారు. పాండవులందరూ, ధర్మరాజు, శ్రీకృష్ణ పరమాత్ముడు, వేదవ్యాసుడు, నారదుడు, ఇటువంటి మహానుభావులందరూ కూడా ఇదేం దోషము లేదనేసి అందరూ మాట్లాడింది. నేను వచ్చిన నాకు అసలు ఇష్టమే లేదు రాజ్యపాలన చేయడానికి. ఏ మొహం పెట్టుకుని నేను రాజ్యపాలన చేయాలి అనేసి ఇట్లా అడుగుతారనే నేను, నాకు ఇష్టం లేదని, నాకు వద్దనే నేను తపా చేసుకున్నా అని చెప్పిన ఆల్రెడీ ముందే. కానీ వీళ్ళు ఈ విధంగా మళ్ళీ అందరూ ఒప్పిస్తేనే నేను వచ్చినాను కదా, ఈ అందరి మధ్యలో నేను ఇట్లా అవమానపడాల్సి వస్తుంది అనుకోలేదు కదా అని మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు బ్రాహ్మణుని ఉద్దేశించి ధర్మరాజు అంటున్నాడు, బ్రాహ్మణులారా, ధర్మరాజు చేతులు జోడించి ప్రార్థించినాడు.
మహాములు నన్ను రాజ్యం చేయవలసినది అని ఆదేశించినారు. మహాములందరూ కూడా చెబితే వచ్చానప్ప. వారి ఆదేశం ప్రకారం రాజ్యమునకు వచ్చినాను. మీరు నన్ను అనుగ్రహించవలెను, నన్ను ఆశీర్వదించవాలి. బ్రాహ్మణ సమాజం అచ్చులు వంది చారువాకం చూచింది. ధర్మరాజు కోపం చేస్తే ఈ బ్రాహ్మణులందరినీ ఉద్దేశించి నమస్కరించి, చేతులు జోడించి నమస్కరించి, నన్ను ఉద్దేశపూర్వకంగా నాకు రాజ్యం కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఇంతమందిని చనిపోయిన తర్వాత నేను ఈ రత్నంతో తడిసినటువంటి భూమిని నేను ఎట్లా ఏలాలి అని చెప్పేసి, నాకు ఈ రాజ్యం వద్దు, రాజ్య భోగాలు వద్దు అని చెప్పేసి నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకొని లేదా భిక్షం ఎత్తుకొని బతుకుంటానని కూడా చెప్పాను వీళ్ళకందరికీ కూడా. ఈ మహానులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు, వేదవ్యాసులు లాంటి వాళ్ళు, నారద మహర్షులు లాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా చేయాలి, రాజ్యపాలన చేసే తీరాలని పట్టుపడితే వచ్చానయ్యా, మీరు నన్ను ఆశీర్వదించండి, వ్యతిరేకించకండి అనేసి నమస్కరించినాను. అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. చార్వాకుని ఆశ్చర్యంగా చూసింది. ధర్మరాజుతో, మహారాజా, వీడు మా బ్రాహ్మణుడు కాదయ్యా, మా బ్రాహ్మణుల వాడు కాదు, మా ప్రతినిధియు కాదు, వీడు చెప్పిన మాటలు మావి కానే కాదు. నీవు ధర్మాత్ముడవు, చక్కగా రాజ్యమును పాలించు, నువ్వు పాలిస్తే అంతే చాలన్నారు బ్రాహ్మణులందరూ. కోపము రూపము దాల్చిన బ్రాహ్మణులు మండుచున్న కనులతో చారువాకం చూచినారు. కోపము రూపము దాల్చిన బ్రాహ్మణులు మండుచున్న కనులతో చారువాకం చూసినారు. చారువాకులు రాక్షస రూపమున నేల గుడి చచ్చినారు. బ్రాహ్మణులు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. అంటే వాళ్ళు ధర్మమూర్తులు బ్రాహ్మణులు. ధర్మానికి ఎవరు సపోర్ట్ చేసినా పవర్స్ వస్తాయి. ధర్మాన్ని సపోర్ట్ చేస్తే అంత పవర్స్ వస్తాయి. ఆ చూపులకే చచ్చిపోయినాడు. చారువాకుడు రాక్షస రూపమున నేల గుడి చచ్చినాడు. చారువాకుని శవమును తొలగించి బ్రాహ్మణులను పూజించి ధర్మరాజు వారిని సాగనంపినాడు. ఆ బ్రాహ్మణుని పంపించి వేస్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజులకు చారువాకుని కథ ఇలా చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పినాడు, చారువాకుడు ఎవరు లేదా? చారువాకుడు ఒక రాక్షసుడు. కృతయుగమున బ్రహ్మమును కూర్చి తపస్సు చేసినాడు. కృతయుగమున బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినాడు. బ్రహ్మ ప్రత్యక్షమైన వరము కోరమని అన్నాడు. తనకు సకల ప్రాణుల వలన మరణము కలుగకుండవలనని చారువాకుడు వరము కోరినాడు. సకల ప్రాణుల వలన తనకు మరణం ఉండకూడదు అని చారువాకుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి వరం పొందినాడు. బ్రాహ్మణులకు కోపం తగ్గించకున్నంత వరకు మరణం ఉండకుండానట్లు బ్రహ్మవరం ప్రసాదించినాడు. సరేనయ్యా, సకల ప్రాణులతో నీకు మరణం ఉండదు. బ్రాహ్మణుల కోపం తెప్పించినావా అంతే, నువ్వు ఆ రోజే చచ్చిపోతావు. వరం ఇచ్చినాడు. చారువాకుడు వరగర్వమున దేవతలను నానా బాధలు పెట్టినాడు. దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. దేవతలందరినీ బాధ పెట్టారు. వీళ్ళకు రాక్షసులకు ఏం పడలేదు. వరాలు పొందడము, రాక్షసులపై దేవతలను పోయి ఏడ్పించడం. అమాయకులు, దేవతలు, సాత్వికులు, మనుషుల దగ్గరికి కూడా వస్తుంటారు. కానీ దేవతలంటేనే వాళ్ళకి ఎక్కువ ప్రేమ. రాక్షసులకు ప్రేమ ఎక్కువ దేవతలంటే. దాయాలు అప్పుడు దేవతందరిపై మొరబెట్టుకున్నారు. వీనికి గొడవ ఎక్కువైపోయింది. రాబో కాలమున చారువాకుడు దుర్యోధనులకు మిత్రుడై బ్రాహ్మణులకు ఆగ్రహం తెప్పించి నశించగలనే బ్రహ్మదేవుడు చెప్పినాడు. ముందే రాసిపెట్టారు. అది కూడా బ్రహ్మదేవుడు. దేవతలు తమ తమ నిలవలకు చేరుకున్నారు. చారువాకుడు దుర్యోధనులకు మిత్రుడైనాడు. దుర్యోధనుని చావు విన్నాడు. ధర్మరాజుకు హాని తలపెట్టదలిచినాడు. తన మిత్రుడు మరణించినాడని తెలిసింది ఈ చారువాకునికి, ఈ రాక్షసునికి. తద్వారా ఏదో విధంగా బ్రాహ్మణులను ధర్మరాజాలను బాధ పెట్టాలి అనుకున్నాడు. హాని తలపెట్టాలనుకున్నాడు.
బ్రాహ్మణ రూపమున వచ్చినాడు, చచ్చినాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. పట్టాభిషేకం ధర్మరాజు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పట్టాభిషేకం ఏర్పాట్లు చేయించినాడు. పట్టాభిషేక సభ జరిగినది. ధర్మరాజు కొరకు ఉన్నతమైన బంగారు సింహాసనం ఏర్పరిచినారు. బంగారు సింహాసనం చాలా పెద్దదైనటువంటి సింహాసనాన్ని ఉన్నతాసనం తయారు చేయించినారు. ధర్మరాజు తూర్పు ముఖముగా బంగారు సింహాసనమున ఆసీనుడైన తూర్పుకు అభిముఖంగా. ధర్మరాజులకు ఎదుట సాత్యకి కృష్ణుడు ఎదురుగా. కృష్ణులకు ఇరుపక్కల భీమార్జునుడు, కృష్ణులకు వెనక నకుల సహదేవుడు సహితముగా కుంతి ఉచితాసనముల మీద ఆసీనులైన. శ్రీకృష్ణునకు కుడి పక్కన ఉన్నతాసనమున ధృతరాష్ట్రుడు, అతనికి తూర్పున చక్కని పీఠముల మీద విదురుడు ధౌమ్యుడు కూర్చున్నారు. ధృతరాష్ట్రుని వెనుక గాంధారి, యుయుత్సుడు, సంజయుడు కూర్చున్నారు. శ్రీకృష్ణుడు కృపాచార్యుని ధర్మరాజునకు చూపి అతనిని దౌమ్యుని సమీపమున కూర్చుండబెట్టినాడు. కృపాచార్యుని ధర్మరాజును చూపించి అతని స్థానము ఎక్కడ? దౌమ్యుని పక్కన, అంటే గురుస్థానం ఇచ్చినాడు. ఎందుకంటే కృపాచార్యుడు కూడా ఆది గురువు పాండవుడు. అందరూ ఆ సభ యందు ఉచితాసనాన్ని అలంకరించినారు. ఒక చిన్న ఫోటో కూడా తీసుకున్నారు. అందరూ ఉన్నారు కదా. వేదవ్యాస మహర్షి క్లిక్ అనిపించినాడు ఫోటో. ఆ ఫోటోని ఇక్కడ వివరణాత్మకంగా ఇచ్చినారు. ఎవరి వెనుక ఎవరు, ఎవరి వెనుక ఎవరు, ఎవరి వెనుక ఎవరు అనేదంతా కూడాను ఓ ఫోటో రూపంలో చూపించేసినాడు. కృపాచార్యుడు దుర్యోధనుని పక్షాన ఉన్నాడు సార్. అయినా కూడా వాళ్ళకి గురువు కదా ఆయన, మరణించలేదు. ధృతరాష్ట్రుడు కూడా ఉన్నాడు కదా కౌరవ పక్షాన్ని. అయినప్పుడు ధృతరాష్ట్రుడు వదిలేసినారు. బంధువులు బంధువులే. కృపాచార్యునికి గురుస్థానం ఇచ్చినారు. అందరూ ఆ సమయంలో ఉచితాసనం అలంకరించినారు. ధర్మరాజు అక్షతలు, పుష్పములు, బంగారము, వెండి, రత్నములు గల కలశములను స్పృశించినాడు. కలశాలను తాకినాడు ధర్మరాజు పట్టాభిషేకం చూచుటకై వచ్చిన నానా దేశముల రాజులతో జనులతో సభ కలకలలాడింది. వాద్యములు మ్రోగినాయి, నృత్యములు సాగినవి. అది ఇంద్రసభ అయింది. మహేంద్ర సభలాగా నృత్యాలు, నాట్యాలు, సంకీర్తనలు, ఈ విధంగా కళలన్నీ అక్కడ నడుస్తూ ఉన్నాయి. ఒక పెద్ద ప్రోగ్రాం ధర్మరాజు పట్టాభిషేకం. దౌమ్యుడు శ్రీకృష్ణుని అనుమతి పొందినాడు. వేదికను అలంకరించినాడు. దాని మీద బంగారము రత్నములతో కూడిన భద్రపీఠమును పులితోలుతో కప్పి పూజించినాడు. బియ్యపు రాశి మీద బంగారు దండతో అలంకరించిన శంఖమును ఉంచినాడు. ఆ శంఖము చుట్టూ బంగారు, వెండి, రత్నమయ కలశములను ఉంచినాడు. ఆ కలశములందు గంగాజలము పోసినాడు. అన్ని కలశములకు రత్నములు, మామిడి చిగురుటాకులు, తమలపాకులు, పుష్పములు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయము, పంచితము ఉంచి మంత్రసహితము అభిషేక సంస్కారము జరిపినాడు. సకల బ్రాహ్మణులతో కూడిన వాడైన దౌమ్యుడు వేదమంత్రములు పఠించుతూ ధర్మరాజును తీసుకుని వచ్చి ఉచితాసనమున ఆసీనులను చేసినాడు. ధర్మరాజు ఎడమ ప్రక్కన ద్రౌపదిని కూర్చుండబెట్టినాడు. ఆ దంపతుల ముందు అగ్నిని ఏర్పరిచి హోమము చేసినాడు. ఇక్కడ ధర్మరాజును సింహాసనం మీద ఆసీనం చేసి పంచామృతాలతో అభిషేకాలు, గో పంచితంతోనూ, గోమయంతోనూ, పాలు, పెరుగు వారందరితో కూడా పంచగవ్యాలతోనూ అభిషేకం చేయించినారు. తర్వాత ఉచితాసనం, అంటే ఉన్నతాసనం పైన బంగారు సింహాసనం పైన సగౌరవంగా ధర్మరాజును తీసుకుని వచ్చి దౌమ్య మహర్షి ఆసనం చేసినాడు. అంటే దగ్గర ఉండి దౌమ్య మహర్షి అతనికి పట్టాభిషేకం చేసినట్లు పురోహితులుగా. ధర్మరాజు పక్కనే ద్రౌపదిని కూడా కూర్చోబెట్టినాడు. ఆ దంపతుల ముందు
ఏర్పాటు చేసినారు. హోమము పూర్తి చేసినారు. శుభముహూర్తమున శ్రీకృష్ణుడు మంత్రపూతమైన శంఖముతో ధర్మరాజునకు అభిషేకము చేసినాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ధర్మరాజును అభిషేకించినాడు. ధర్మరాజ, ఈ సకల భూమికి అధిపతివి కమ్ము అని ఆశీర్వదించినాడు. సకల భూమండలానికి ఈయనయే ప్రభువు. తదుపరి ధృతరాష్ట్రుడు దౌమ్యుడు అందించిన మంత్రపూత కలశ జలముతో ధర్మరాజునకు అభిషేకము చేసినాడు. మొదట కృష్ణ పరమాత్ముడు అభిషేకించినాడు ధర్మరాజు. తర్వాత ధృతరాష్ట్రుడే చేయవలసి వచ్చింది. ఈ స్థానంలో నా కుమారుడు కూర్చోవలసినది కదా అని కూడా మనసు అనుకుంటాడు. కొందరు రాజులు బంధువులు ధర్మరాజును అభిషేకం చేసినారు. శంఖములు, భేరులు, దుందువులు మున్నగు మంగళవాద్యములు మ్రోగినవి. ధర్మరాజు సకల సామ్రాజ్యములకు అధిపతి అయినాడు. జనులు ఎంతో సంతోషించినారు, సంబరములు చేసుకున్నారు, ఆడినారు, పాడినారు. నగరము శాంతము పండుగ వన్నె దాల్చింది. పండుగలాగా ధర్మరాజు బ్రాహ్మణులకు, దీనులకు, పోషణ లేని వారికి అనేక విధములైన ధనధాన్యములు దానం చేసినాడు. ధర్మరాజు జనులను సంబోధించినాడు. ఈ విధంగా చెప్తున్నారు ప్రజలను ఉద్దేశించి. ఓ బ్రాహ్మణోత్తములారా, పురజనులారా, నానా దేశ ప్రభువులారా, ధృతరాష్ట్రుడు మాకు తండ్రి, గురువు, దైవం. ఇది ధర్మరాజు యొక్క ఆలోచన విధానం. ఎవరిని నొప్పి పెట్టకూడదు. వాళ్ళు బాధపడుతూ ఉంటారని ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. ఒక వ్యక్తి గురించి మనకు తెలియాలి అంటే వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచన చేస్తేనే అసలు కథ అర్థమయ్యేది. మన స్థానంలోనే మనం ఉండి ఆలోచన చేస్తే మనదే గొప్ప అనిపిస్తుంటుంది. అవతలి వాళ్ళ స్థానంలో కూడా ఉండి ఆలోచన చేస్తే ఆ స్థానాన్ని ఊహించుకుంటే ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ ధర్మరాజు ఎప్పుడు కూడా తన దిక్కులో నుంచి ఆలోచన చేయడు, అవతల వాళ్ళ దిక్కు నుంచి కూడా ఆలోచన చేస్తాడు. అందుకే మొట్టమొదట అందరికంటే ఎక్కువ బాధపడేవాడు ఎవరికి? బుద్ధిరాజే. ఎవరు? ధృతరాష్ట్రుడు. కొడుకులంటే ప్రాణం, దుర్మార్గులు కానీ ప్రాణమే. రాజ్యం అంటే ప్రాణం, తను గుడ్డువానైనా పర్వాలేదు. అసలు రాజ్యపాలన చేయడానికి నీకు అర్హతే లేదని చెప్తుంది ధర్మశాస్త్రం. విదురుడు చెప్తాడు, ముఖాముఖి మొహం మీదనే చెప్పేస్తాడు విదురుడు. తగ్గేదే లేదు, నాకేం తక్కువ అంటాడు. నేను రాజ్యపాలన చేయాలా అంటాడు. పెద్ద కొడుకు కదా అంటాడు. ఈ పాండురాజు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అసలు మొత్తం రాజ్యాన్ని తానే సంపాదించుకుని వచ్చి పెట్టాడు అక్కడ. సామంతులందరినీ తయారు చేసుకున్నాడు. ఏకచక్రాధిపత్యాన్ని తెచ్చినాడు పాండురాజు. అయినప్పటికీ ఈ యొక్క పాండురాజును ఎప్పుడు కనపడినా, ఎప్పుడు తారసపడినా ధృతరాష్ట్రుడు చాలా షార్ప్ మైండ్. ఎవరు పోతున్నారు ఎట్లా పేరు చెప్పేస్తాడు కళ్ళు మూసుకునే. రాజ్యాధికారాన్ని నువ్వు పొందడం కోసమని అందరి వైపులు పొందుతున్నావు కదా, మళ్ళీ త్యాగం చేస్తున్న వాళ్ళలాగా నా దగ్గరకు వస్తున్నావా అంటాడు ముందే. నాకేదో మేలు చేద్దాం వస్తున్నావు కదా, నీ మేలు నాకు తెలుసు. లోపల కుతంత్రాలు పడుతున్నావు, నాకు రాజ్యపాలన రాకుండా చేయాలని చూస్తున్నావు. నేను పెద్ద కొడుకును, నాకు రాజ్యపాలన చేసే అర్హత ఉంది. కానీ ఏదో విధంగా నీవు నాకు రాజ్యపాలన లేకుండా చేసి నువ్వు రాజ్యం చేయాలనుకుంటున్నావు. నీ స్వార్థ బుద్ధి నాకు తెలియంది కాదు అని చెప్పేసి పదే పదే గోకేవాడు. చాలా బలవంతుడు ధృతరాష్ట్రుడు. అంటే ఎంత బలవంతుడు అంటే చాలా గొప్ప బలవంతుడు. అతడు ఏకసంతాగ్రాహి, శబ్దాన్ని బట్టి బాణాలు వేసే శక్తి ఉంది. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ప్రారంభంలో యువకుడిగా ఉన్నప్పుడు ఏనుగులతో పోరాడాల్సి వస్తుంది. అంటే యుద్ధ విద్యను చూపించాలా, నేను కూడా చాలా బలవంతుడు నేను చెప్పడం కోసం అని చెప్పేసి 2 మదపుడు ఏనుగులు వదులుతారు. ఈ యొక్క ధృతరాష్ట్రుడిని వదులుతారు. ఏం పర్వాలేదు వదలండి అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి
రెండు ఏనుగులని కూడా గొలుసులు వస్తాయి. అది కాలు గొలుసుగా తింటారు, ముందు కాలు కుడి కాలు. ఆ గొలుసు శబ్దాన్ని బట్టి ఎక్కడి నుంచి వస్తుందా గుర్తుపడతాడు. అది చాలా మదపటి ఏనుగులు అంటే ఇంక వేగంగా వస్తుంటాయి, వచ్చి కన్నా ఏంటి ఇంక ఏడవ పడతాడు తొండంతో పడితే. అలాంటి ఏనుగులతో పోరాడతాడు. రెండు ఏనుగులు, ఒకటి కాదు రెండు ఏనుగులతో పోరాడి వారి కాళ్ళు పట్టి ఎక్కుతాడు రెండు చేతులతో. రెండు కాళ్ళ చెదుల కింద కాళ్ళకి చెదులకి ఎక్కుతాడు అట్లా అసలు. తర్వాత ఆ గొలుసులు పట్టి ఈడ్చుకొని వస్తాడు ఇట్లా పట్టుకొని భుజం మీదకి వేసుకుని గొలుసుల్ని. రెండు ఏనుగులు కింద పడిపోతాయి. గొలుసు పట్టి లాగితే ఏముంది, కాలు పడిపోతాయి కదా, లాక్కొని వచ్చేసేసి గూటానికి కడతాడు. రెండు ఏనుగులని, అది కూడా అంత బలవంతుడు, లాక్కొని వచ్చి గూటాన్ని కట్టేసి ధృతరాష్ట్రుడు చెప్పలు జరుస్తూ గట్టిగా కేకలేస్తున్నాడు. ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉంటే శబ్దం వినపరావట్లేదు. ఒక ఏనుగు ఏం చేసింది తెలిసిన, తెలివైన ఏనుగు అది, నన్ను ఈడ్చుకొచ్చి కట్టేస్తారా అని చెప్పేసి కాదు దాన్ని కోకి 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 గొలుసు ఉడిపికేసింది. రెండు ఏనుగుల్లో ఒక ఏనుగు గొలుసు ఉడిపిక్కునేసింది. ఊడిపిక్కుని వచ్చేసి వేగంగా వస్తుంది. అది వేగంగా వచ్చేసి ఏసు ఒక్క తన్ను దంతి ఏడబెట్టి పడతాడు. అయితే ఆ గలాట జనాలందరూ చుట్టూ కూర్చున్నారు, ఆడిటోరియం లాగా ఉంటుంది అది. ఆ ప్రజలందరూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. అరుస్తుంటే ఇతనికి శబ్దం కేవలం వినపడుతుంది అంతే, తప్పితే కళ్ళు కనిపించవు కదా. కాబట్టి చుట్టూ ఈ శబ్దంలో అది వినపరావట్లేదు. ఇతను బాగా నవ్వుకుంటూ ఉన్నాడు, భుజాలు జబ్బలు జరుస్తూ ఈయన గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ లోపల ఏనుగు అనేది దగ్గరికి సమీపించి తొండంతో కొట్టే స్థితిలో ఉంటే పాండురాజు చూస్తాడు. తమ్ముడు ఒక్క పల్టి కొట్టాడు. ఎగిరి ఆ ఏనుగు తాడు అదే గొలుసు మీద కాలు బట్టి లాగి ఈడ్చుకుపోతాడు. ఈడ్చుకొని పోయేసి మళ్ళీ గుడ్డాన్ని కట్టేస్తాడు. ప్రజలందరూ ఆగిపోయారు, సైలెంట్ అయిపోయినాడు. ఈ గుడ్డిరాజు కట్టం కాల ఎందుకు సైలెంట్ అయిపోయినారు? ధృతరాష్ట్రుడికి ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది అని అడిగితే అప్పుడు ఎవరో చెప్పినారు సైనికులు, మహారాజా ధృతరాష్ట్ర యువకుమార, నీవు కత్తి బంధించినటువంటి ఒక ఏనుగు తెంచుకొని గొలుసును ఊడబీక్కొని వచ్చి నిన్ను తొండంతో పట్టనీకి వస్తే నీ తమ్ముడు నిన్ను కాపాడినాడు. ఆ తొండం పక్కకు లాగి ఈడ్చుకొని వెళ్ళి గుటాన్ని కట్టేశాడు ఏనుగు. మళ్ళీ పాయింట్ పట్టేస్తున్నాడు వీడు. అతను గెలిచిండేదానికన్నా ఇక్కడ వచ్చి కాపాడినాడు అని. నేను ఆ ఏనుగు చేతిలో తన్నులు తిని చచ్చినా నాకు సంతోషం అయ్యేది. కానీ తమ్ముడు కాపాడినాడనేటువంటి కీర్తి వానికి, అపకీర్తి నాకు. ప్రజలందరి దృష్టిలో వీడు గొప్పోడైపోయాడు. మళ్ళీ రూమ్లో పోయిన తర్వాత నా తమ్ముడికి వేసుకుంటారు క్లాసు, ఒక అర్ధ గంట చెప్తుంటారు క్లాస్. ఏరా సంతోషమైందా నీకు? అందరి మధ్యలో నువ్వు హీరో అయిపోయినావురా. నేను దుర్మార్గం కాలేదు అంతే కదా. నేనేమి చేతగానే వాడిని గుడ్డోనే నాకు గుర్తు చేస్తాను. మళ్ళా పదే నేను గుడ్డివాని ఎన్నిసార్లు గుర్తు చేస్తాను నాకు? ప్రజలందరి మధ్యలో నాకు ఇంత అవమానం కలిగిస్తావా నువ్వు? ఆ ఏనుగుతో నేను దెబ్బలు తిని పడిపోయినా నాకు సంతోషంగా ఉండేది. కానీ నువ్వు వచ్చి కాపాడడం కాదు అది, నన్ను చాలా హింసించినట్లు అవుతున్నది. నా హృదయానికి పెద్ద గుణపం దించేసినావు. అంతమంది జనాల మధ్యలో నేను అసమర్థుని అనిపించుకోవాల్సిన కర్మ పట్టించినావు. అసలు నువ్వు తమ్ముడివే కాదు నాకు. నీ రాజ్యపాలన కోసం ఇవన్నీ నీవు ఇవన్నీ ప్లాన్లు చేసుకుంటున్నావు. నీ ప్రణాళికలు నాకు అర్థమవుతోంది. నన్ను అంధుణ్ణి అందరూ అనుకోవాలనా? పదే నేను గుడ్డివానని చెప్పేసి అనుకునేటట్టుగా చేస్తున్నావా? ఇదేనా నీ ధర్మము? అన్నయ్య నా ఉద్దేశం నాది అది కాదు. నువ్వు ఏం మాట్లాడినా కానీ కాక మరింత కోపం తెప్పించిన వాడవుతావా? నేను ఎప్పటికీ నీ పాదదాసుని అన్నయ్య. నీవే రాజ్యాధికారానికి అర్హుడవు, నువ్వు సర్వసమర్థుడవు, నువ్వు చాలా శక్తివంతుడవు కూడా. 2 ఏనుగులను 2 చేతులతో లాక్కుని వస్తుంటే ప్రజలందరూ ఎంతగా కేరింతలు కొట్టాడో తెలుసా? నాకైతే ఇంతటి గొప్ప అన్నకు తమ్మునిగా పుట్టానా అని చెప్పేసి ఎంత గర్వంగా భావించినా తెలుసా అన్నయ్య అంటే. అవునా?
అవునన్నయ్య, మీరు ఎంత గొప్పవాళ్ళనుకుంటున్నారు, ఎంత బలవంతులు, ఇంత అసలు మీకు దృష్టి లేదు అనే ప్రసక్తి లేదన్నయ్య. అవసరమే లేదు దృష్టి నీకు. అసలు మీకు కంటి చూపు లేదనేది కేవలం లోకానికి బయటికి అనిపించచ్చునేమో, కానీ అసలు నీకు అన్ని రకాలుగా సర్వసమర్థుడు అన్నయ్య. నీవే రాజ్యాధికారానికి అర్హుడవు. నేను నీకు నృత్యుడను, నీ సేవకులను, నీ పాదదాసులను చెబితే అవునా తమ్ముడా, చాలా సంతోషం సత్యదా, నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి మళ్ళీ గౌరవించుకున్నాను. పొగడాలంటే ఆ విధంగా ధృతరాష్ట్రుడు ఎంత శక్తివంతుడో, రాజ్యకాంక్షలు అంత ఎక్కువగా ఉండేది. తమ్ముడిని ఏదో విధంగా తప్పించేసి తానే రాజ్యపాలన చేయాలనేటువంటి భావన ఉండింది. అలాగే కొనసాగింది. అలాంటి వానికి తన కుమారులంటే ప్రాణం, వాళ్ళు దుర్మార్గులయ్యా పుట్టని చెప్పినారు జ్యోతిష్కుడు. వీడు బతికినాడంటే నిర్వంశం చేసేస్తాడు అని. అయినప్పటికీ ఇవన్నీ నిజాలతాయా ఏంటి, మంచిగా మార్చుకోవచ్చు అటయానికి అని చెప్పేసి చంపించలేదు. ఈయన వెంటనే చంపేయని చెప్తారు, కొంచెం చంపేయని అంటాడు. చంపించలే అంటే పుత్రుల మీద అంత వ్యామోహం, పుత్ర వ్యామోహం అంటారు. ఈ విధంగా రాజ్యకాంక్ష, ధనేషణ మరియు పుత్రేషణ అత్యధికంగా ఉండేది. అటువంటి ధృతరాష్ట్రునికి ఎంత క్షోభ కలిగి ఉంటుందో, తానే తన చేతులారా తన కుమారునికి చేయకుండా నా తమ్ముని కుమారునికి అభిషేకం చేయాల్సి వస్తుంది, పట్టాభిషేకం అని చెప్పేసి లోపల నవ్వులకలాడుతూ కూడాను కృష్ణ పరమాత్మ ఇంతమంది పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఉన్నంగా వారందరి మధ్యలో ఏమీ మాట్లాడలేక పట్టాభిషేకానికి అనుకూలం చేస్తాడు. తన స్వహస్తాలతోనే పట్టాభిషేకం చేస్తాడు ధృతరాష్ట్రుడు కూడా. తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ వారం చెప్పుకున్నాం ఏంటి అని తెలియజేస్తూ ఈ 4 మాటలు నాట పలికించినటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను సద్గురు శ్రీ సాయినాథుడు కూడా అనుగ్రహించాలని మనసా వాచా కరుణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాన్ని చేస్తాను. మరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ